భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. హనుమకొండ జిల్లా భీమారంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ టి విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ జక్కుల రజిత వెంకన్నలతో కలిసి కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. భీమారంలోని బీసీ వసతి గృహంలో ఉన్న 130 మంది విద్యార్థులకు ఉచితంగా గైనిక్, థైరాయిడ్, దంత, జనరల్ పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. అనంతరం సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేద బీసీ విద్యార్థులకు ఓబీసీ ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న బాలికలకు కార్పొరేట్ స్థాయి డాక్టర్లతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా ఇంకా బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు వెనుకబడే ఉన్నారని అన్నారు. చదువు, ప్రతిభ ఉన్న బీసీ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. బీసీ హాస్టల్ చదువుకుంటున్న బాలికలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే తన వంతుగా సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని బీసీ హాస్టళ్లలో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరం విజయవంతం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం భాస్కర్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలు ఎంఎన్ మూర్తి, కె నాగరాజు, హాస్టల్ వార్డెన్ ప్రియాంక పాల్గొన్నారు. ఇక మెడికల్ క్యాంప్లో జనరల్ ఫిజిషియన్, ఆప్థాలజిస్ట్, డెంటల్ ఫిజిషియన్, న్యూరో సర్జన్, ఫిజియోథెరపీ, సైకాలజిస్ట్, ఆర్థోపెడిషన్, గైనకాలజిస్ట్ డాక్టర్ల బృందం విద్యార్థులకు వైద్య సేవలు అందించినట్టు తెలిపారు. సంతోషకరంగా ఉంది. ఇలాగనే ఇంకా చాలా మంచి మంచి విషయాలకు మా బీసీ హాస్టల్కి మా హెల్త్ గురించి పట్టించుకోవాలి అని, ఇదే కాకుండా ఇంకా ముందు ముందు కూడా రావాలి అని కోరుకుంటున్నాము. అందరికీ విచ్చేసిన సార్లందరికీ స్వాగతం. సంస్థ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ విద్యార్థులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు, జనరల్ సెక్రటరీ గడ్డం భాస్కర్ గారు, స్థానిక కార్పొరేటర్ రజిత యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వర్లు గారు, ఓబీసీ మెంబర్ ఎంఎన్ మూర్తి గారు, వివిధ డాక్టర్స్, అన్ని డిపార్ట్మెంట్స్, గైనిక్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. తర్వాత జనరల్ సర్జన్, జనరల్ మెడిసిన్, ఆప్టమాలజీ, డెంటల్. అంటే ఈరోజు సగభాగమైన బీసీల వారి ఆరోగ్యం పట్ల, వారి ఎడ్యుకేషన్ పట్ల, వారి ఎంప్లాయ్మెంట్ పట్ల, వారి గురించని వారిని బీసీలందరినీ ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ఓబీసీ వాలంటరీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం అయింది రీసెంట్లీ. 2 days బ్యాక్ బీసీ గర్ల్స్ హాస్టల్ రెడ్డి కాలనీలో మొదటి మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 100-150 మంది అమ్మాయిలకు ఫ్రీ మెడికల్ చెకప్ చేసి వారికి అవసరం తగ్గట్టు ఫ్రీ మెడిసిన్ సప్లై చేసి కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇది 2వ క్యాంప్ వరంగల్లో. ఇలా కంటిన్యూస్గా చేయడానికి ముందుకు పోతున్నాం. మా ముఖ్య ఉద్దేశం ఓబీసీది ఏంటంటే, మా బీసీ మహిళలు, బీసీ అబ్బాయిలైనా, ఇప్పుడు ఫస్ట్ అయితే మహిళల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే ఈ తరం మహిళలు, బీసీ మహిళలు ముందుండాలి అంటే ఫస్ట్ వాళ్ళకి హెల్త్ బాగుండాలి, 2 ఎడ్యుకేషన్, 3 ఎంప్లాయ్మెంట్. ఈ 3 సెక్టర్లో వాళ్ళని ప్లేస్ చేసే వరకు ఈ ఓబీసీ నిరంతరం కృషి చేస్తుంటుంది. మహిళలతో పాటు దాదాపు ఈ హన్మకొండ జిల్లాలో బీసీ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు సుమారు 1500 పైన ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ కాలంలో బీసీ హాస్టల్లో చదువుకుంటున్నారు అంటే ఆ ఫ్యామిలీస్లో ఫస్ట్ జనరేషన్ కమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నట్టు. మొదటి తరం విద్యను అభ్యసించే వాళ్ళే ఇవాళ నిరుపేదలైతేనే హాస్టల్లో ఉంటున్నారు, మనందరికీ తెలుసు. సో వీరి ఆరోగ్యం అనేది మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే దేశం బాగుండాలన్నా ఇవాళ విద్యార్థుల ఆరోగ్యం బాగుండాలి. దాని మీద ఫోకస్ చేసి రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా రిజాల్వ్ చేయడానికి ఓబీసీ ఆర్గనైజేషన్ నిరంతరం కృషి చేస్తూ, దీంతో పాటు
వారు ఏవేవి కోర్సెస్ చేయాలి, వాళ్ళ క్యారియర్ బిల్డప్ ఎట్లా చేసుకోవాలి అన్న దాంట్ మీద కూడా దృష్టి పెడుతున్నాం. వారితో పాటు ఈ చేసిన కోర్సులో ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఓబీసీ ద్వారా. అది కంటిన్యూస్లో ముందడి పోయే అవకాశం ఉంటుంది. మనం ఇప్పటికి చూస్తున్నాం 78 ఏండ్లు వర స్వతంత్రం వచ్చి కూడా బీసీలకు దక్కవలసిన వాటా దక్కలేదు. నీకు ఎంప్లాయ్మెంట్లో చూస్తే అయితేంది, ఈవెన్ రాజ్యాధికారంలో కూడా చాలా వరకు దక్కలేదు. కానీ ఇక్కడ మేము పొలిటికల్గా మాట్లాడకుండా ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేసి వారి, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఒక ఇంట్లో ఒకరికి ఉద్యోగం దొరికితే ఆ కుటుంబం నిలబడుతుంది. సో ఆ ప్రయత్నంగానే ఇవాళ వాళ్ళకి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్లో హెల్త్, నెక్స్ట్ ఈజ్